ఫోన్ చేద్దాం. ఈరోజు ముదిరాజ్ బజార్ అమ్మసత్రం ఏరియాలలో దట్టమైన పొగ వ్యాపించి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. రాత్రి 8 గంటల నుంచి మొదలైనటువంటి దట్టమైన పొగ ఇప్పుడు ఉదయం 10 అయింది. ఈ 10 గంటల వరకు కూడా పొగ విపరీతంగా వస్తూ ఉంది. ముదిరాజ్ బజార్ అమ్మసత్రం, తాతగుడి సెంటరు, మసీదు ఏరియా, సుభాష్ నగర్ ఏరియా మొత్తం కూడా ఈ పొగంతా కూడా వ్యాపించి చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేది ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ముదిరాజ్ బజార్లో చూసినట్లయితే తెల్లారుజామున నుంచి కూడా దట్టమైన పొగ ఈ ఏరియా మొత్తం వ్యాపించింది. అందరూ కూడా నిద్ర కూడా పోయినటువంటి పరిస్థితి. అనేక రకాలైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ చెత్తని ఇక్కడ పోయొద్దు, ఊరి చివర పోయిండని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అనేక మార్లు గ్రామ పంచాయతీ ఈఓ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. గత నెలలో కూడా కరకట్ట మీద కూర్చొని ఈ వాహనాలు ఈ పక్కన కరకట్ట మీద చెత్త పోయొద్దు, పోస్తే మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది, జబ్బులు వస్తూ ఉన్నాయని కూడా అనేక మార్లు అధికారులకి విన్నవించినా కూడా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులకి మేము ఒకటి విన్నవిస్తూ ఉన్నాము. గ్రామ పంచాయతీ ఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు ఒక్కసారి మీరు రండి, కరకట్ట విజిట్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మీరు చూడండి. ఈ ముదిరాజ్ బజార్ ఏరియా, అమ్మసత్రం ఏరియాల్లో అనేక మంది క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలకు కూడా జబ్బులు చేస్తూ ఉన్నాయి. వృద్ధులకు కూడా చాలా జబ్బులు చేస్తూ ఉన్నాయి. రాత్రి నుంచి ఇప్పటి వరకు నిద్ర లేకుండా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అధికారులకు మేము విన్నవిస్తూ ఉన్నాము, ఈ కరకట్ట మీద చెత్త పోయకండి, ఊరి చివర డంపింగ్ యార్డు మార్చి అక్కడే డంపింగ్ యార్డ్ని కొనసాగించి మా అందరికి కూడా ఈ చెత్త, ఈ పొగ నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి అధికారులను వేడుకుంటా ఉన్నాం.